రీజెన్సీ పరిశ్రమ యానం నుంచి తరలిస్తున్నారు అని అనడం బాధాకరమని పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాది కృష్ణారావు అన్నారు. ఇక రీజెన్సీ సమస్యల పరిష్కారానికి యాజమాన్యం ముందుకు వస్తే సహకరిస్తామని అన్నారు. సమస్యల పరిష్కారం కోసం శక్తికి మించి కృషి చేస్తానని అన్నారు. ఇక యానంలో రీజెన్సీ పరిశ్రమ ఉండాలని మల్లాది కృష్ణారావు తెలిపారు. లాస్ట్ 3 years కి కానీ కట్టినట్టయితే అప్ టు డేట్ క్లియర్ అయినట్టు ఉండాలి. కాబట్టి 2001 నుంచి 2024 వరకు ఆ డబ్బులు కట్టించుకుంటే మిగతా పాత బాకీని 1,62,29,601 రూపాయి మున్సిపాలిటీకి బాకీ ఉన్నా కానీ సబ్జెక్టు కండిషన్ మీరు కంపెనీకి ఓపెన్ చేసిన తర్వాత మిగతా డబ్బులు కట్టేలాగా ఎన్ఓసి ఇవ్వడం జరిగింది. అంటే ఈ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీస్ ఒకటి, మున్సిపల్ ఆఫీస్ ఒకటి ఈ విధంగా చేయడం జరిగింది. అలాగే పొల్యూషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి వీరు సిటిఈ దాని మీద ఒక అప్లికేషను, సిటిఈ మీద అప్లికేషను 2023 మే 23వ తారీఖున ఒక అప్లికేషన్ ఇచ్చున్నారు. ఆ అప్లికేషన్కి ఎటువంటి దానికి కావలసిన డాక్యుమెంట్స్ లేకుండా ఇచ్చి అప్పటి నుంచి వదిలేశారు. 2024 మే 24ను మాత్రమే మరలా వీళ్ళు అప్లై చేయడం జరిగింది. వారు దీన్ని ఇతర డిపార్ట్మెంట్లకు సంబంధించిన అందరు యూసీ తీసుకుని ఇప్పుడు బోర్డుకి